ఆచి చికెన్ మసాలా పరేడ్ గ్రౌండ్కు సంబంధించి ఈ నెల 10వ తేదీన పీఎం మోదీకి సంబంధించినటువంటి సభ ఏదైతే ఉందో ఈ సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఈ సభ ఏర్పాట్లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అలాగే ఇతర నాయకులతో కూడా పూర్తిగా సందర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామచంద్రరావు ఒకసారి మాట్లాడదాం. రామచంద్రరావు గారు, ప్రధానంగా మోడీ టూర్ ఎలా ఉండబోతోంది, ఎంతమంది ఈ సభలో పాల్గొనేటువంటి అవకాశం? మోదీ గారు రావటము ఒక ప్రభుత్వ ఒక కార్యక్రమంలో 8,000 కోట్లతోని ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్రానికి అంకితం చేస్తున్నారు. వారి రాక ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషను, అందుకే వారు వస్తున్నారు కాబట్టి కార్యకర్తలతోని ఒక పబ్లిక్ మీటింగ్ పెడదామని చెప్పి మేము అందరం నిశ్చయించినాం. 2 లక్షల పైగా ఈ కార్యక్రమానికి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వచ్చి మోదీ గారికి స్వాగతం పలుకుతారు. ఏంటంటే ఇప్పటికే 8,000కు సంబంధించిన కోట్ల రూపాయలకు పైబడిగా కూడా ఈ యొక్క ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో వాటికి సంబంధించి శంకుస్థాపన చేస్తారు ఇక్కడి నుంచి అంటూ కూడా మీరు చెప్తా ఉన్నారు. అండ్ మీరు ప్రధానంగా అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఇక్కడ పీఎం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని తర్వాత పీఎం పర్యటన తర్వాత తెలంగాణలో రాజకీయ మార్పులు ఎలా ఉండబోతున్నాయి, అలాగే బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? దేశవ్యాప్తంగా కూడా రాజకీయాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో కూడా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు వచ్చినాయి. కేరళలో కూడా మా సీట్ షేర్ పెరిగింది. 3 వచ్చినాయి, ఎప్పుడు కూడా గెలవలేము మేము. ఒకసారి గతంలో ఓ రాజగోపాల్ గారు నేమం నుంచి గెలిచారు. మళ్ళీ ఈసారి నేమంతో పాటు ఇంకా 2 సీట్లు అదనంగా మాకు వచ్చినాయి. 11% మాకు ఓటు శాతం పెరిగింది కేరళలో. తమిళనాడులో కూడా అక్కడ ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీలో మాకు సీట్లు తక్కువ వచ్చినాయి, కానీ మాకు అక్కడ కూడా ఆదరణ పెరిగింది. ఆ విషయాన్ని మేము గుర్తిస్తూ ఈరోజు అదే సరళి, అదే ఒక వేవ్ ఏదో దేశమంతా ఉన్నది, తెలంగాణలో కూడా అదే వేవ్ ఉంది. తప్పకుండా నరేంద్ర మోదీ గారి రాక హైదరాబాద్కు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మార్పు ఉంటుంది, పెను మార్పు ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు 3 స్టేట్లలో ఎప్పుడైతే బీజేపీ తన హవా కొనసాగించిందో, అటు వెస్ట్ బెంగాల్ కావచ్చు లేకపోతే అస్సాం కావచ్చు, సో ఇటు తెలంగాణకు సంబంధించి రాబోయేటువంటి ఎన్నికల్లో మరింత సీట్లు బీజేపీకి పెరిగేటువంటి అవకాశం ఉందా? మరింత సీట్లు ఏంది, మేము అధికారంలో వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ ధైర్యంతో చెప్తున్నారు? నేను చెప్తున్నాను, ప్రజల ఒక బలంతో చెప్తున్నాను, ప్రజల ఒక ఆశీర్వాదం చెప్తున్నాను, ప్రజల ఒక భావంతో చెప్తాను. ఈ సభను కూడా అడ్డుకుంటామంటూ బీసీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడారు. బీసీ నాయకులు ఎవరు అడ్డుకోరండి, ఎవరు ఎందుకు అడ్డుకుంటారు? మేము బీసీ పార్టీ మాదేనా. రైట్, మొత్తానికైతే రామచంద్రరావు మాట్లాడుతూ పూర్తిగా నెక్స్ట్ టైం అధికారంలోకి వచ్చేది మేమే. సో దానికి సంబంధించి కూడా ఈ 10వ తేదీన మోదీకి సంబంధించినటువంటి టూర్ ఏదైతే ఉందో, ఈ సభ ఏదైతే ఉందో దిగ్విజయంగా ముగుస్తుంది. అలాగే 2 లక్షల మంది సుమారుగా ఈ యొక్క సభలో పాల్గొంటారు అంటూ కూడా రామచంద్రరావు అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు హరితో విజయ్ బిగ్ టీవీ పరేడ్ గ్రౌండ్ నుండి.